క్రిస్తునేడు పుట్టెను క్రిస్తునేడు పుట్టెను మరియమ్మ గారు హ్యాపీ క్రిస్మస్ మరియమ్మ గారు హ్యాపీ క్రిస్మస్ మరియమ్మ గారు హ్యాపీ క్రిస్మస్ మరియమ్మ గారు హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ రవి నాన్నగారు రై ఏట్రా మీ వాళ్ళు అసలు బుద్ధుందో వాళ్ళకి పొద్దు నుంచి సాయంత్రం వరకు తిరిగి వచ్చి రిలాక్స్ అవుదాం అంటే ఏంటి క్వాలిటీ ఏరా మాట్లాడవే మీ దేవుడి గురించి కానీ బైబిల్ గురించి కానీ మాట్లాడితే ఏదో చెప్పి మా నోరు మూయిస్తావు కదా ఇప్పుడు మాట్లాడు ఇదేనా బైబిల్ చెప్పింది మమ్మల్ని ఇసికించమని చెప్పాడు మీ దేవుడు బయట ఆడవాళ్ళు కాక నిలబడుతున్నాయి అర్ధరాత్రి కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి తిరగడం ఏంట్రా మీకు సంస్కారం లేదా బుద్ధుందో లేదా మీకు అన్నం తింటారా గడి తింటున్నారా ఏ మతం రా మీది ఛీ లోపల చిన్న పాప ఉంది కొంచెం సౌండ్ తగ్గించండి మొన్నటిదాకా 15 రోజులు మమ్మల్ని చంపారు ఈరోజు మాది తలుపు గట్టిగా బిగించుకుని పోయి పడుకోండి బాబు లోన హార్ట్ పేషెంట్ ఉంది సౌండ్ తగ్గించండి బాబు నిన్నే ఏంటి అంకుల్ హార్ట్ పేషెంట్ ఉందయ్యా కొంచెం సౌండ్ తగ్గించండి రే అంకుల్కి సౌండ్ అని పెంచండి రా అంకుల్ చెప్పాను వెళ్ళు బుద్ధి లేదు మీకు చీ ఏ మామా హ్యాపీ క్రిస్మస్ రా హ్యాపీ క్రిస్మస్ రా ఎక్కడికి వెళ్ళావురా సెకండ్ షో సినిమాకి వెళ్ళాను రా ఓకే ఓకే ఏంటి హడావుడు చాలా గట్టిగా చేస్తున్నట్టున్నారు యూత్ మామా యూత్ సర్లే గాని నేను ప్రశ్న అడగనా యా మొన్న దీపావళికి మా ఇంటికి వచ్చావు కదరా అప్పుడు జువ్వేయమంటే ఏమన్నావురా వెయ్యను అన్నావు ఎంత బతిమాలనా వెయ్యను అన్నావు కారణం ఏంట్రా అని అడిగితే నేను క్రిస్టియన్ని వెయ్యను అన్నావు అసలు దీపావళి ఎలా వచ్చిందో తెలుసా ఏ ఏ రాష్ట్రాలు ఏ ఏ రీజన్ ప్రకారం చేస్తారో తెలుసా అసలు పురాణాల్లో ఉందా లేదా అని చెప్పేసి గంట సేపు క్లాస్ పీకావు కదా ఇవాళ నువ్వు చేసేదేంట్రా అరే అది దీపావళి ఇది క్రిస్మస్ రా పేర్లు మారినా పని అదే కదా ఇప్పుడు నేను అడుగుతున్నాను నీ బైబిల్లో ఈ కేరళస్ దీపావళి ఎక్కడుంది దీపావళి నుంచి జువ్వల్ని నిమజ్జనం నుంచి ఈ డ్యాన్సుల్ని మా మతం నుంచి కాపీ చేయడానికి నీకు సిగ్గులేదురా మీ దేవుడు దీపావళి వద్దన్నాడని మీ సరదా ఎలా తీర్చుకుంటున్నారా చెప్పు
నెక్స్ట్ దీపావళికి కానీ మా ఇంటికి వచ్చి జువ్వలు అయిపోతే నీ తోలుచి బాంబులు చుట్టుకుంటాను. ఇదేనా బైబిల్ చెప్పింది? నీ బైబిల్లో ఈ క్యారల్స్ దీపావళి ఎక్కడ ఉంది? బైబిల్లో ఈ క్యారల్స్ దీపావళి ఎక్కడ ఉంది? బైబిల్లో ఈ క్యారల్స్ దీపావళి ఎక్కడ ఉంది? మమ్మల్ని ఇసుకించమని చెప్పాడు మీ దేవుడు. అర్ధరాత్రి కూడా ఆడోళ్ళు మొగలుగా తిరగడం ఎడరా? సంస్కారం లేదా? ఆడోళ్ళు మొగలుగా తిరగడం ఎడరా? మీ దేవుడు దీపావళి వద్దన్నాడని మీ సరదా ఎలా తీర్చుకుంటున్నారా? దేవుడు దీపావళి వద్దన్నాడని మీ సరదా ఎలా తీర్చుకుంటున్నారా? బాబు ఏంటి న్యూసెన్స్? పడుకోనవరా? ఏ మతం రా మీది? బుద్ధుందా లేదా మీకు? అన్నం తింటారా గడి తింటారా? మీ బైబిల్లో ఈ క్యారల్స్ దీపావళి ఎక్కడ ఉంది? ఎవరు నువ్వు? నా పేరు ప్రశ్న. నిన్ను ప్రశ్నించడానికి వచ్చాను. నువ్వు అనుకునే క్యారల్స్ వలన సువార్త ఏమైనా జరుగుతుందా? దీని వలన ఎవరైనా ఎప్పుడైనా మార్పు పొందారా? అన్ని జనులకు విసుగు పుట్టించవచ్చా? వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తున్నాం. అన్యజనులు నడుచుకున్నట్లు నీవు నడుచుకొనవచ్చా? ఇలా యవ్వనస్తులు అర్ధరాత్రులు వీధుల్లో తిరుగుతుంటే అన్యజనులు ఏమనుకుంటారు? ఇది వారికి అభ్యంతరంగా ఉండదా? నువ్వు ఎప్పుడూ శోధించబడలేదా? క్యారల్స్ పేరిట రక్షించబడిన వాళ్ల ఇళ్లకు వెళ్లి ప్రార్థిస్తూ రక్షించబడాల్సిన వాళ్ళని సువార్తకి, క్రీస్తుకి వ్యతిరేకులుగా మారుస్తున్నారు. ఇది కరెక్టేనా? క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు దాటిపోయింది. క్రీస్తు నేడు పుట్టిను హల్లెలూయా ఏంటి? ఇప్పుడు క్రిస్మస్లో జరుగుతున్న కొన్ని క్రియలు ఒకప్పుడు అక్కడక్కడా కొందరిని మార్చుండొచ్చు. కానీ ఇప్పుడు వాటి వలన అనేకులు ప్రభువుకు దూరమవుతున్నారు. అందుకే మార్పు అవసరం. అది ఒకేసారి రాకపోవచ్చు, కానీ ఒక్కరి నుండే మొదలవుతుంది. గొర్రెల కాపర్లు రాత్రి వెళ్లి ప్రకటించారు కాబట్టి రాత్రి వెళుతున్నాం అనేవారున్నారు. వాళ్లకి రాత్రి తెలిసింది కాబట్టి రాత్రే వెళ్లారు. మీరెందుకు రాత్రి వెళ్ళాలి? వారు రాత్రి వెళ్లి క్రీస్తుని ప్రకటించారు. మీ క్యారల్స్ క్రీస్తుని ప్రకటిస్తుందా? అసలు అర్ధరాత్రి ఎవరు వెళ్ళమన్నారు? దేవుని నామానికి ఎందుకు అవమానం తెస్తున్నారు? పగలు వెళ్ళకూడదా? ప్రభువుని ప్రకటించకూడదా? థ్యాంక్స్. నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు. మా చర్చి వాళ్ళందరితో కూడా మాట్లాడి క్యారల్స్ కోసం చెప్పవా? నేనందరితోనూ మాట్లాడను. ఆలోచించే వారినే ప్రశ్నిస్తాను. అన్న పంపించండి అన్న, ఇక్కడ వెయిటింగ్. కాంపౌండ్లో చెట్లకి లైటింగ్ పెట్టాలరా. ఎదురుగున్న చెట్లు కూడా లైటింగ్ పెట్టాలరా. ఖచ్చితంగా పెట్టాలరా. రే చెట్లన్నిటికీ స్టార్లు పెట్టేద్దాంరా. రే పెడదాంరా, బాగుంటుంది. రే ఫొటోస్ వచ్చినాయిరా. ఒరే ఇది ఎలా ఉంది? బాలేదురా. ఇది చూడు. ఏది? చాలా రిచ్గా ఉందిరా. అంత రిచ్గా లేదురా, వెరైటీగా ఉండాలిరా. అవునరా. ఒరే ఇది చూడు, ఇది చాలా రిచ్గా ఉంది. ఇదా? పర్లేదు కానీ అంతేం కాదురా. ఇది బాగున్నట్టుందేంట్రా? బాగుందిరా. ఎంత అవుద్దో కనుక్కుందామా? ఫోన్ చేయ ఒకసారి. అన్న నీకు ఫోటో పంపాను, అది ఎంత అవుద్దనా? ఏది గుడిదేనా? అవునవును గుడిదే అన్న. అది చర్చికి పెడితే ఎంత అవుద్ది? 15,000 వరకు అవుద్ది. 15,000? ఆలోచించి సాయంత్రం చెప్తానన్న. త్వరగా చెప్పు, ఎందుకంటే మేము డిసెంబర్ అంతా చాలా బిజీ. అన్న సాయంత్రం చెప్పేస్తానన్న.
15,000 అవుద్దంట్రా. 15,000